ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. జక్కంపూడి కుటుంబానికే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి వారు చాలా గౌరవించే వ్యక్తిని వారు జక్కంపూడి కుటుంబానికి. కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే, జగన్ సావాసం చేస్తే జక్కంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరనడానికి ఇదే నిదర్శనం. గాదాల్లో 46 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజానగరంలో 30 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 72 ఎకరాలు లేఅవుట్ వేశారు. వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు, వేయడం తప్పు కాదు. అదే మీలో ఒకడొచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి 15% కమిషన్ ఇవ్వాలి మీరు. మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ 150 పైచిలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు. మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి, మీ విద్యలకి పెట్టాల్సిన పెట్టుబడి, ఇవన్నీ కూర్చొని కరెంటు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నాం. చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, నన్నయ్య యూనివర్సిటీ వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే గాని పదవి రాల. అలాగే డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి. ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి, కార్మిక నాయకుడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఇసుక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమా కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కళ్ళు కలిపి ఇసుక అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు, రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నాడు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం, ప్రభుత్వం చేత 600 ఎకరాలు కొనిపించారు. 15 లక్షలు ఎకరం అయితే దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు? ఎవ్వరూ ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవ భూములను కూడా 40 లక్షలకి అమ్మేశారు. నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీల పేర్లు తీసుకున్నారు, వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు. ఎక్వైర్ చేసిన 600 ఎకరాల్లో ఇంకా 150 ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది. దానిని మన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు సరి చేస్తారు. ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం. కేవలం ఇసుక వ్యాపారాల మీదే 100 కోట్లు సంపాదించారు. ఈ 100 కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా, వైఎస్ జగన్ తీసుకున్నాడా, అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం, అది మనకు తెలియదు. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.